बाबा साहब अम्बेडकर के जयंती के उत्सव में కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జెన్నూరు మండలంలో ఎస్పీ టీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డన్ సెర్చ్ను నిర్వహించారు. గౌరీ గ్రామంలో ఇంటింటికి తనిఖీలు చేపట్టిన సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. ఇంకా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని సూచించారు. ప్రభుత్వం పోలీసు తరపున అన్ని వర్గాల విధాలుగా సహాయపడుతుంటారని అన్నారు. ఇక వాహనదారులు తాకి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామంలో అనుమానాస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో తెలపాలని అన్నారు. ఇక డయల్ 100కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు బండ్లు ఏదైనా నంబర్ ప్లేట్ లేని బండ్లు ఉంటాయి, దొంగ బండ్లు ఉంటాయి. వేరే కాడ ఎక్కడో దొంగతనం చేసి వచ్చి, ఇప్పుడు సపోజ్ నేను ఒక బండిని దొంగతనం చేస్తా, నేనేం చేస్తా, తీసుకొచ్చి ఇప్పుడు ఒక 20,000 బండిని 5,000కి ఇస్తా అంటే ఎగబడి తీసుకుంటాను. అవునా కదా? అటువంటి బండ్లు తీసుకొచ్చి 5,000 తక్కువకి వేస్తాను కదా అని మీరేం చేస్తారో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడ కేసు అవుతుంది, బండి దొంగతనం అయింది, బండి పోయిందని కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత చెక్ చేసుకుంటా సార్, అక్కడెక్కడ చెక్ చేసుకుంటే 1 రోజు 2 రోజులు తర్వాత నెల రోజుల తర్వాత సంవత్సరం తర్వాత దొరికినా కానీ ఆ దొంగ బండి ఎవరైతే మీరు కొంటారో మీరు కూడా దొంగలకి అంటే నేరస్తుల కింద ట్రీట్ అవుతారు, మీ మీద కేసు అవుతాయి. ఇప్పుడు చూడండి, నంబర్ ప్లేట్ లేని బండ్లు చాలా తిరుగుతున్నాయి. దానికోసం అది దొంగ బండ్లా లేకపోతే ఇంకేం బండ్లా తెలియదు. మళ్ళీ నంబర్ ప్లేట్ లేని బండ్లతోటి మనోళ్ళు ఏం చేస్తారు, గంజాయి ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ దాంతో ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏదంటే బండి నెంబర్లు పెట్టుకోండి, బండి నెంబర్లు పెట్టుకొని దానికి లైసెన్సు, దాని పేపర్స్, ఇన్సూరెన్స్ అవన్నీ మెయింటైన్ చేయండి.